2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ Hi, గారు, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో 2026 లో కాంటెంట్ కూడా మీరు మార్చడం జరిగింది. అవును, బాగా. ప్రస్తుతానికి ఏంటంటే వాస్తు మీద కూడా చెప్పడం జరుగుతుంది. Yes. హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చిందండి మీ మీద. అది చెప్పడం వల్ల ఎందుకు అని అంటే ప్రతి ఇల్లు సంపత్తో కూడి ఉండినటువంటి జీవితాన్ని మనం గడపాలి అని అంటే ఖచ్చితంగా వాస్తులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. బాగా రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ దేనికి సంబంధించి ఎక్కువగా వర్క్ చేస్తాయంటే మనకు కొన్ని క్రియేటివ్ లెవెల్స్ అయినా, లాజిక్ థింకింగ్స్ అయినా సరే, ఏది ఉన్నా సరే ఇంట్లో వాతావరణం బాగుంటేనే అవి నీట్గా పనిచేస్తాయి. అవును, అందుకు వాస్తు చాలా బాగా ఆ సబ్జెక్ట్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అవును. అందులో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యాడ్ చేసి ఎస్, గట్టిగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమ్ సార్. ఏది చేసినా మీ గురించేనండి, మిమ్మల్ని ధనవంతులు చేయడం నా యొక్క మెయిన్ గోల్. అయితే ఇక్కడ చూడండి, ఇందాక మీరు మాట్లాడుతూ సార్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అన్నారు. లెఫ్ట్ బ్రెయిన్ చేసే పని రైట్ బ్రెయిన్ చేయలేదు, రైట్ బ్రెయిన్ చేసే పని లెఫ్ట్ బ్రెయిన్ చేయలేదు. లెఫ్ట్ బ్రెయిన్ ఇస్ ఎ లాజికల్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఇస్ ఎ మ్యాజికల్ బ్రెయిన్. అలాగే మీ ఇంట్లో కూడా నార్త్ చేసే పని సౌత్ చేయలేదు, సౌత్ చేసే పని నార్త్ చేయలేదండి. నిన్న కూడా పాయింట్ రిపీట్ చేశాం. మీ ఇంట్లో 5గురు ఉన్నారా? 5గురికి డిఫరెంట్ జాతకాలు ఉంటాయి, బట్ 5గురికి కలిపి ఉండే ఒకే ఇల్లు కాబట్టి దానికి ఒకటే వాస్తు ఉంటుంది. సో నేను చెప్పే ఈ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎప్పుడైతే వాస్తు యాడ్ చేసిందో ఇంకా ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ మీరు తీసుకుంటే న్యూ ఇయర్ రోజు స్పెషల్ క్లాస్ చేస్తున్నానండి. January 1 జాగ్రత్తగా ఉండండి. ఇమీడియట్ గా మీరు ఇవే వింటున్నప్పుడే, ఈ వీడియో మీరు వింటున్నప్పుడే ఇమీడియట్ గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. January 1 స్పెషల్ క్లాస్ చేస్తున్నాను, మార్నింగ్ 6 to 7:30. గుర్తుపెట్టుకుని న్యూ ఇయర్ న్యూ ఎనర్జీతో మీరు ఎంటర్ అవ్వండి. సో దానికోసం హ్యాపీ న్యూ ఇయర్ ని హ్యాపీ మనీ న్యూ ఇయర్ గా ఎలా మార్చుకోవాలి మళ్ళీ చెప్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ని హ్యాపీ మనీ న్యూ ఇయర్ గా ఎలా మార్చుకోవడానికి January 1 రోజు నేను ఒక స్పెషల్ క్లాస్ పెడుతున్నాను. ఆ స్పెషల్ క్లాస్ లో న్యూ ఇయర్ రోజు, ఆ రోజున మీరు కొనాల్సిన చిన్న ఒక 9 అదృష్ట వస్తువులు ఏంటి, మీకు నిజంగా లక్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ లక్ అని టైప్ చేయండి. ఇది ఓన్లీ January 1 మార్నింగ్ 6 to 7:30 ఒక్కరోజు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం, అతి తక్కువ చిన్న ఫీజుతో. సో మళ్ళీ చెప్తున్నానండి, చిన్న ఫీజుతో. ఇప్పుడు చూడండి, ఎవరైనా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు చిన్న సొరచేప వేసి పెద్ద తిమింగలని పడతారు. చిన్న క్లాస్కి రండి, పెద్ద సొరచేప పట్టుకోండి, మనీ అనే చేప పట్టుకోమని. సో ఇది ఎక్స్క్లూజివ్లీ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, హ్యాపీ మనీ న్యూ ఇయర్. రేపటి నుంచి మీరు January 1 నుంచి ఎవరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దు, హ్యాపీ మనీ న్యూ ఇయర్ యాడ్ చేయండి. ఎస్. సో అయితే నా దగ్గరికి వచ్చిన చాలా మందికి మ్యాజిక్ జరుగుతుంది. అందరూ కూడా, ప్రపంచంలో అందరూ కూడా దేనికోసం అంటే ఆరాటపడతారంటే, ఆరాటం అంటే గుర్తింపు కోసం అండి. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, మనల్ని ఎవరైనా గుర్తించి వచ్చిరా రండి అని మీకు విఐపీసీ చేశారు, మీకోసం స్పెషల్ అనుకోండి, మనకి చాలా దీనిగా ఉంటుంది. సో అలా నా దగ్గరికి వచ్చి చాలా మంది తేజస్విని మేడం అని చెప్పేసి, సార్ మీ క్లాసెస్ కి రావడం వల్ల నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది బికాస్ ఆఫ్ యువర్ మేనిఫెస్టేషన్ అని చెప్పారండి. క్లియర్ చెప్తున్నాను. మీరు ఇప్పటిదాకా మీ లైఫ్ లో గుర్తింపు లేదా? చాలా మంది అంటారు ఎంత కష్టపడినా ఏం చేసావు అని అంటారండి. ఇంట్లో కూడా జనరల్ గా ఏం చేసావులే పెద్ద అని అంటుంటారు. సో మీరు నిజంగా గుర్తింపు కావాలంటే నా క్లాసెస్ కి రండి. January 3 నుంచి కూడా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. సో January 1 స్పెషల్ మాస్టర్ క్లాస్, January 3 నుంచి లా ఆఫ్ అట్రాక్షన్, మిలియనర్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. రెండు బోత్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్. నేను కూడా అటెండ్ అవుతాను. ప్లీజ్ సార్. అంటే ఇయర్ చేంజ్ అవుతుంది, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అది మాత్రం ఉంటుంది. అప్డేట్ అండి, మళ్ళీ చెప్తున్నాను, మన మొబైల్స్ కి టెక్నాలజీకి ఎలా అయితే అప్డేట్ ఉంటుందో, న్యూ ఇయర్ అప్డేట్ తో మీరు మొదలు పెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క సింగిల్ డే ఒక్క క్లాస్ లో మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ గా మార్చేస్తాను. చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అన్వర్ కొంచెం ఎక్కువ చెప్తున్నాను మీకు అనిపిస్తుంది. రండి, వచ్చిందా చాలా తక్కువ చెప్పానని మీకు అనిపిస్తుంది. సో అంటే ఇలాంటి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి పక్క చాలా రిజల్ట్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో నేను వాస్తు గురించి చెప్పబోతున్నానండి. సో నిన్న మనం రెడ్ కలర్ క్లాత్ లో సాల్ట్ కట్టమని చెప్పాను. చాలా మంది థ్యాంక్ యూ సో మచ్, చాలా అద్భుతంగా వ్యూస్ వచ్చాయి. సో చాలా మంది షేర్ కూడా చేశారండి, కామెంట్స్ కూడా టైప్ చేశారు. మీ కామెంట్స్ అన్ని నేను చదువుతాను, థ్యాంక్ యూ సో మచ్ కూడా టైప్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో నిన్న వీడియోలో మనం సాల్ట్ గురించి చెప్పాం, ఇప్పుడు ఈ వీడియోలో వాటర్ గురించి చెప్తాను. వాటర్ ద్వారా కూడా డబ్బుని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, వాటర్ ని ఈ విధంగా ఈ ప్లేస్ లో పెట్టడం వల్ల కూడా డబ్బుని చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సింపుల్ గా వాటర్ తో కూడా మీరు ఎప్పుడైనా చాలా మైండ్ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా స్ట్రెస్గా ఉండేటప్పుడు మీరు ప్రశాంతంగా తలస్నానం చేయండి, మీకు తెలియకుండా చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా బాగా అన్ఈజీగా నీరసంగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా మీరు ఫ్రెష్ అప్ అయిపోండి, ముఖం కడిగినా కూడా సో మనకు ఒక రకమైన ఎనర్జీ వస్తుందండి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక నీటి కొండ, జస్ట్ అంటే మట్టి కొండలో ఫుల్ గా వాటర్ వేసి నేను చెప్పిన ప్లేస్ లో పెడితే మీకు ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. ఇది చాలా సైంటిఫిక్ గా ప్రూవెన్ థింగ్. సో ఏమొస్తుంది, నేను చెప్పిన చిన్న టెక్నిక్ అండి. అంటే ఒక మట్టి కొండలో, చిన్న మట్టి కొండ, మళ్ళీ చెప్తాను, చిన్న మట్టి కొండలో వాటర్ ఫుల్ గా పెట్టాలి. పెడితే సంపద, శాంతి, ఆరోగ్యం వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే సరైన స్థానంలో ఉండాలండి. ఇప్పుడు క్రికెట్ ఆడతారు కదా, క్రికెట్ జస్ట్ గీర్ బయటకు వచ్చారనుకోండి అవుట్, గీర్ లోన్ ఉంటే
సక్సెస్ అన్నమాట. ఈ మట్టి కొండ కూడా సరైన ప్లేస్ లో పెట్టాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు క్రికెట్ ఆడినప్పుడు కరెక్ట్ కొంతమంది ఇప్పుడు ధోని ఏం చేస్తారు, కరెక్ట్ కెప్టెన్ గా నేను ఇక్కడ బాల్ వేస్తాను నువ్వు అక్కడే ఉండు అంటాడు. సరైన ప్లేస్ లో పెడితేనే క్యాచ్ పడతారు అనమాట. మీరు కూడా సరైన ప్లేస్ లో పెడితే కరెక్ట్ గా డబ్బు వచ్చి అక్కడ పడుతుంది క్యాచ్, మీరు క్యాచ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నీటి స్థానం. జనరల్గా మీరు యూ గో టు ఎనీ స్టార్ హోటల్స్ అండి, మీరు అబ్జర్వ్ చేయండి. యూ గో టు ఎనీ, చాలా మంది మన ట్రైనింగ్స్కి వెళ్తాం, షాపింగ్ మాల్స్కి వెళ్తాం, చాలా స్టార్ హోటల్స్ లో ఫ్రంట్ లో ఏముంటుంది మీరు అబ్జర్వ్ చేయండి, వాటర్ ఫాల్స్ ఉంటుంది, చిన్న వాటర్ ఫాల్స్, ఫౌంటైన్, చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, లేదా వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో అలా పెట్టడం వల్ల వాటర్ ఫెంగ్ షూ అంటారు దీన్ని. యాక్చువల్లీ ఫెంగ్ అంటే గాలి, షూ అంటే వాటర్. సో మనం ఇంట్లో గాలి వాటర్ ద్వారా కూడా అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయొచ్చు. నిన్న మనం మెయిన్ డోర్ చెప్పాం, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, అది మెయిన్ డోర్ కాదు మనీ డోర్. సో చాలా మంది అనుకుంటారు ఇంటి ప్రధాన ద్వారం అనుకుంటారు. నేను ఒక విషయం చెప్తాను, చాలా ఈ రోజు మార్నింగ్ నేను ఒక పుస్తకం చదువుతూ నాకు చాలా రియలైజ్ అయిన ఒక గొప్ప పాయింట్ చెప్తానండి. ఒక అతనట 8 అడుగులు మెయిన్ ఎంట్రన్స్ డోర్ పెట్టారు. దానికి కీ ఎంత ఉంటుందండి? 8 అడుగులు ఉంటుందా? ఉండదు. 8 అడుగులు ఇంటికి ఇంత కీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు సమస్య 8 అడుగులు ఉన్నా కూడా చిన్న సొల్యూషన్ చాలండి. మళ్ళీ చెప్తున్నా, మీరు 8 అడుగులు సమస్య ఉన్న దాని గురించి పట్టించుకోండి. అంటే ఒక పెద్ద మెయిన్ డోర్ కి చిన్న కీ ఎలా అయితే ఓపెన్ అయిపోద్దో ఒక చిన్న సొల్యూషన్, ఆ సొల్యూషన్ ఇదండి. సో ఏం చేయాలంటే చెప్తున్నాను, వాటర్ ప్లేస్ ని అక్కడ పెట్టాలి. ఎగ్జాక్ట్ గా చూద్దాం ఎక్కడ పెట్టాలి. మెయిన్ డోర్ దగ్గర పెట్టకూడదు, కండిషన్. చాలా మంది ఏం చేస్తారంటే మెయిన్ డోర్ కి అటు ఇటు పెడుతుంటారు రాగి చెంబుతో. అలా పెట్టకూడదు, రాగి చెంబుతో అటు ఇటు పెట్టొద్దు. సో మరి సింహద్వారంగా అంటే మెయిన్ డోర్ దగ్గర కాకుండా మనీ డోర్ దగ్గర కాకుండా ఎక్కడ పెట్టాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల ఏంటి దాని అర్థం అని చూస్తే ఆరోగ్యం, సంపదకు మూలం అండి. మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలి? సో వాస్తు ప్రకారం నార్త్ మీరు తీసుకుంటే, నార్త్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ కుబేరా అండ్ నార్త్ ఈజ్ అంటే బ్లూ కలర్ అంటారు జనరల్ గా. నార్త్ లో బ్లూ కలర్ పెట్టడం వల్ల యాక్టివేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే వాటర్ అంటే ఒక మట్టి కుండతో వాటర్ తీసుకెళ్లి మీ హాల్లో మీరు నార్త్ ప్లేస్ లో పెట్టండి. దీన్ని యాక్చువల్లీ దేవతల నివాసం అని అంటారు. కెరియర్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, వృత్తిపరంగా కూడా చాలా మంచి ఎదుగుదల జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే సౌత్ ఈజ్ అంటే ప్లేస్ ఆఫ్ ఫైర్. సౌత్ లో గుర్తుపెట్టుకోండి, సౌత్ లో ఫైర్ కంటెంట్ ఉండడం వల్ల నేమ్ ఫేమ్ వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ సౌత్ లో ఫైర్ ఎలిమెంట్ ఉండాలి. సో అప్పుడు నేమ్ ఫేమ్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాటర్ తీసుకెళ్లి సౌత్ లో పెడతారు, దానివల్ల రివర్స్ కొడుతుంది అనమాట, దెబ్బ రివర్స్ కొడుతుంది. జరగాల్సిన మంచి జరగకుండా రివర్స్ జరుగుతుంటుంది అనమాట. అంటే పనులన్నీ రివర్స్ వెళ్తుంటుంటాయి. ఒకటి అనుకుంటే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటారు కదా, అలా రివర్స్ పనులు అవుతుంటాయి. సో అందుకే చెప్తున్నాను, వాటర్ ఫౌంటైన్ కానీ లేదనుకుంటే ఒక మట్టి కుండలో ఫుల్గా వాటర్ పోసి నార్త్ లో పెట్టడం వల్ల మీకు చాలా సక్సెస్ వస్తుంది. నార్త్ ఇస్ ప్లేస్ ఆఫ్ కుబేరా అని కూడా అంటారు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఈస్ట్ వైపు కూడా పెట్టచ్చు. ఇది చాలా మంచిది, పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. సార్ నార్త్ లో పెడితే ఏంటంటే చాలా మంచి జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే మామూలుగా హిందూ ప్రకారం కూడా, మైథాలజీ ప్రకారం కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని కొంతమంది నార్త్ సైడ్ కొన్ని యాక్టివేషన్స్ పెట్టుకుంటారు అనమాట. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రీసెంట్ గా ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. వాస్తు క్లాసెస్. చాలా మంది అనుకుంటారు సార్ వాస్తు ఫాలో అవ్వాలా, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వాలా. నేనేమంటాను, 2 ఫాలో అవ్వమంటాను. సంపాదిస్తే 2 చేతిలో సంపాదించాలండి, ఒక చేతితో సంపాదించకూడదు. నేను అదే చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఈ చేతితో సంపాదించండి, వాస్తు ఈ చేతితో సంపాదించుకోండి, బాగా ధనవంతులు అయిపోండి. సో ఇంకా మీరు మెయిన్ పాయింట్ తీసుకుంటే మీ పిల్లలు, చాలా మందికి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఒకప్పుడు గంపిడి పిల్లలు ఉండేవారు, ఇప్పుడు అంటే లింగులిట్టుకుని ఒకళ్ళిద్దరు గురించి కూడా మనకు టెన్షన్. ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం కూడా ఏమంటే బాబుకు బాగాలేదంటే ఇక్కడ మనం పని చేయలేము, ఉండలేము. సో ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి చిన్నది వాళ్ళ పిల్లలకి జ్వరం వస్తే వీళ్ళు జ్వరం వచ్చారు. సో మీరు నార్త్ సైడ్ లో ఫుల్ ఆఫ్ వాటర్ పెట్టడం వల్ల మీ పిల్లల శారీరక అభివృద్ధి చాలా బాగుంటుందండి. పెట్టి చూడండి, మీ పిల్లల గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు బాగుంటే మన బాగుంటుంది. యథా రాజా తదా ప్రజ. ఇక్కడ ఏంటంటే యథా పేరెంట్స్ తదా కిడ్స్. ఇక్కడ నేనేమంటానంటే మీ పిల్లలు బాగుంటే మీరు బాగుంటారు. ఇంట్లో ఎప్పుడైతే ప్రశాంత్ ఉంటుందో, ఇంట్లో ప్రశాంత్ ఉంటే వాళ్ళు జాబ్లో రాణించేస్తారండి, జాబ్లో బిజినెస్ లో. ఇంట్లో మీరు గొడవాడరండి, చాలా డిస్టర్బ్ గా అనిపిస్తుంది అనమాట. నేను అన్నీ చెప్తానండి, పర్సనల్ లైఫ్ లో సక్సెస్ అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో ఇంకా ఫాస్ట్ సక్సెస్ అవ్వచ్చు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చాలా మంది పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయితే ప్రొఫెషనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో మీరు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేయాలనుకుంటే January 1 నా క్లాసెస్కి వచ్చేయండి ఇమీడియట్ గా. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయం అయిపోతుంది. ఎస్, రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. Yes. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.